గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ అండ్ సోనియా. ఏపీఎస్ఆర్టీసీలో ప్రైవేటీకరణ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. కొత్తగా ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణకు ప్రైవేట్ భాగస్వామ్యం తప్పదని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశల వారీగా సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న వేళ ఉద్యోగులు భారీ ఉద్యమానికి తెరలేపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్ కూటమి ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు సంస్థను దశల వారీగా ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలను పన్నుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నిరసనలో భాగంగా ఇప్పటికే డిపోల వద్ద ధర్నాలు చేపడుతున్నారు. పిలుపు మేరకు ఈరోజు పొద్దుటూరు డిపోలో కూడా 11 గంటలకు గేట్ మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, ఆ ఎలక్ట్రిక్ బస్సు పేరుతో డిపోలన్నింటినీ మూసివేయడం జరుగుతుంది. అలా కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించేట్టుగా ఆర్టీసీ యాజమాన్యం తరపునే బస్సులను నిర్వహించాలని కోరుతున్నాము. అట్నే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా చేయాలని చూస్తున్నాము. అదేవిధంగా చాలా కాలం నుండి డిఏ అరియర్స్ కానీ డిఏలు కానీ పెండింగ్లో ఉన్నాయి. అలాగే కొత్త పిఆర్సీ మాకు దాదాపు 2 సంవత్సరాలు కావాల్సింది. పిఆర్సీ కూడా కమిషన్ వేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. శ్రీశక్తి వచ్చిన తర్వాత బస్సులు ఆ మోతాదులో ఎక్కువ లేనందువలన ఉన్న బస్సులతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు చాలా భారంగా డ్యూటీలు చేస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త బస్సులు, కొత్త సిబ్బందిని నియమించి మాకు కొద్ది వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాము. రాష్ట్ర ఏపీలోని ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తున్నారని, ఆర్టీసీని నడపడం చేతకాకపోతే తమకు అప్పగిస్తే బంగారంలో నడుపుతామని సవాల్ విసిరారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం జరుగుతోందని సంస్థ చైర్మన్ కొనకల నారాయణరావు అన్నారు. తన మాటలే తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం టర్మ్ను మాత్రమే అమలు చేస్తున్నామని నారాయణ అన్నారు. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు పెడితే మాకు భారం పడదు, ఆర్థిక భారం పడదు. ఇవాళ రోజున ఎలక్ట్రికల్ బస్సులు అయితే మాకు కిలోమీటర్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆర్టీసీ డీజిల్ బస్సు అయితే 19 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, ఆదాయం కూడా. ఎందుకంటే ప్రయాణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ప్రయాణికులకు ఇంకా అదనంగా సౌకర్యాలు కలగజేయగలుగుతాం. మాకు 1050 బస్సులు ఫస్ట్ మేము అనుకున్నాం. 1050 బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 బస్సులకు మాత్రమే టెండర్లు ఆమోదించడం జరిగింది. 750 బస్సులకి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిపోయింది. 1 నెల 2 నెలల్లో బస్సులు రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కంటిన్యూగా వస్తూనే ఉంటాయి బస్సులు. ఇప్పటికీ కొన్ని ఎవ్రీడే స్క్రాప్ అయిపోతా ఉంటాయి. ఆ స్క్రాప్ అయిపోయిన స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. ఇవాళ మళ్ళీ డీజిల్ బస్సులు పెట్టే ఉద్దేశం మాకు లేదు. కారణం ఏంటంటే డీజిల్ రేట్లు, అది ఆర్థిక భారం ఆర్టీసీకి. ఈ నెల 16, 17 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు విజయవంతం అయ్యాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అటు తర్వాత 18 రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెమోరాండం ఇచ్చారు. ఇక ఈ నెల 26న విజయవాడలో నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను, తదుపరి ఆందోళనలను ఉద్యోగ సంఘాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్స్ చేస్తున్నాయి. వాటిలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీని స్వయంగా కొనుగోలు చేసి నడపాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలు, దివ్యాంగుల ఉచిత ప్రయాణ పథకాలకు సంబంధించి నెలకు రావాల్సిన 300 కోట్ల బాకీలను వెంటనే విడుదల చేయాలి. ఇక ఈ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తే ఆర్టీసీ స్వయంగా ఈ బస్సులను కొనుగోలు చేయగలదని నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తారా? అసలు ఆ ప్రచారం ఎందుకు జరుగుతోంది? మాజీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వర్సెస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ మధ్య మాటల యుద్ధం. ఉద్యోగుల ఆందోళన దేనికోసం? ఏది నిజం, ఎవరు అబద్ధం, ఎందుకీ వివాదం?
ఇటుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. చూస్తున్నా మాజీ మంత్రి నాని కూడా ఇక విద్యుత్ బస్సుల పేరుతో అయితే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దంటూ కూడా పెద్ద ఎత్తున అయితే సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆర్టీసీ అంశం ఎప్పుడు కూడా 2 స్పీడ్ బ్రేకులు 3 లాంగ్ డ్రైవ్లు అన్నట్టుగా పరిస్థితి అయితే మారుతుంది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తారన్న మాట వినిపిస్తూనే ఉంది. తెలంగాణలో ఈ మధ్య ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆ వైపే అడుగులు పడుతున్నాయంటే ఎస్ అవుననే సమాధానమే చెప్పాల్సి ఉంటుంది. అధికారంలోకి రాకముందు ప్రభుత్వాలు ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్తున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కార్మికులతో పొసగట్లేదు, కార్మికులతో కూర్చొని ఎందుకు చర్చలు జరపలేకపోతున్నారు అనే అంశం ఒకటైతే, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఉచిత బస్సు పథకం అమలవుతుంది. దానికి సంబంధించి 300 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. ఇదొక అంశం. ఈ 300 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు అనేది ఒక అంశం అయితే, ఇక రెండో అంశం వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి స్కీమ్ నుంచి 1050 బస్సులు ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తే 350 బస్సులు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొండపైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన బస్సులను అన్ని నగరాల్లో తిప్పేందుకు కూడా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్లు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, కండక్టర్ మాత్రం ఆర్టీసీ కండక్టర్లే ఉంటారని చెప్తున్నారు. ఇంకొకటి మెయింటెనెన్స్ కి వచ్చేసరికి మెయింటెనెన్స్ ని ప్రైవేట్ వాళ్లకు లీజుకి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇంత వ్యవస్థ ఉంది ఆర్టీసీకి? ఎందుకు ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ మెయింటైన్ చేయలేకపోతుంది? ఎందుకు లీజుకి ఇవ్వాల్సి వస్తుంది అనేది ఇక్కడ తెర మీదకి వస్తున్న అంశం. ఇక్కడ ప్రభుత్వమే బస్సులు ఇస్తుంది, ప్రభుత్వమే రన్ చేస్తామని చెప్తుంది. అటువంటిప్పుడు లీజుకి ఎందుకు ఇవ్వాలి అనేది ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు నడపాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి, మరోవైపు పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వమే 1050 బస్సులు ఏపీకి కేటాయించింది ఎలక్ట్రిక్ బస్సులను. కానీ ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు విలువైన ఆర్టీసీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైవేట్ వాళ్లకు ఎందుకు కట్టబెట్టాల్సి వస్తుందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా షేక్ జిలానీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనకు సిద్ధంగా ఉన్నారు. సో మోహన్ రెడ్డి గారికి, జిలానీ గారికి నమస్కారం. నమస్తే వంశీ గారు, వినిపిస్తుందా? మోహన్ రెడ్డి గారు, ఏంటి అసలు ఆర్టీసీ వ్యవహారం ఏంటి? మొత్తంగా పేర్ని నాని ఏమో డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, మీకు చేత కాకపోతే మేము నడిపేస్తాం బస్సులు అనే వరకు వచ్చింది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? మీకు జిలాని గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ కు ఈ రాష్ట్రాన్ని ప్రైవేట్ పరం చేసి ఒక ముఖ్యమంత్రి సంతకం ఒకటి పెట్టేట్టుగా చేసే పరిస్థితికి తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో భాగంగా కేంద్రం నుండి 1050 ప్రైవేటు బస్సులు, 1050 ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు ఆంధ్రప్రదేశ్ కు పంపించడం జరిగింది. ఇప్పటికే 10 డిపోలు ప్రైవేటర్లకు లీజ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తే ఆ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన. సరే, మెడికల్ కాలేజీల అంశం తర్వాత మాట్లాడదాం, ముందు ఆర్టీసీ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం నేను చెప్పేది, రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో భాగమే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఎలక్ట్రిక్ బస్సులకి సంబంధించి అడుగులు మీ ప్రభుత్వ హయాంలోనే పడ్డాయన్న టాక్ కూడా వినిపిస్తోంది కదా. మేము ఎలక్ట్రికల్ బస్సులు మేము అగ్రిమెంట్ చేసుకోవాలా, మేము తీసుకురాలి. ఎలక్ట్రిక్ కి సంబంధించినటువంటివి ఇవి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు వచ్చి పోయిన మాట వాస్తవమే, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు మాట వాస్తవమే. కానీ మేము అగ్రిమెంట్ చేసుకోవాలా, మేము తీసుకురాలా. కానీ ఆర్టీసీని మేమే ప్రైవేట్ పరం చేయాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకున్నటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది, గవర్నమెంట్ లో విలీనం చేయడం జరిగింది, గవర్నమెంట్ జీతాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఆర్టీసీని బ్రహ్మాండమైనటువంటి సంస్థగా ఆంధ్రప్రదేశ్ లో నడిపించాలనే ఆలోచనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేద బడుగు అందుబాటులో ఉండాలనే ఆలోచనలో భాగంగా మేము చేపడితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 డిపోలు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో భాగంగా ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ గారు ఒక బస్సులో మాట్లాడుతూ 10,000 తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు 1050 బస్సులు తేవడం జరిగింది, ఇంకో 10,000 బస్సులు తీసుకొచ్చి వీటన్నింటినీ ప్రైవేటు పరం చేసే కార్యక్రమంలో భాగమే ఇది. ఇప్పటికే ఒక్కరితోనే బస్సులు నడుపుతున్నారు. 2-3 ఉండాల్సింది కండక్టర్, డ్రైవరు, క్లీనరు బస్సుకు ఉండాలి. కానీ ఒక్కరితోనే ఈ 1000 బస్సులు నడిపించే మాత్రమే పెట్టి నడిపించాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఈ కుట్రలో భాగంగానే
అనేకమైనటువంటి సంస్థలు ఆగ్రో ఇండస్ట్రీస్ ఈ డెవలప్మెంట్ కుట్రపై పోరాటం చేయబోతున్నారా? సుదీర్ఘమైన పోరాటం చేయబోతున్నారా మీరు? ఏమంటారు? ఈ కుట్రపై సుదీర్ఘమైన పోరాటం చేయబోతున్నారా? 100% అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండాలి రవాణా సంస్థ అనే ఉద్దేశంలో భాగంగానే మేము చేసినటువంటి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళు రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ టైం ఇస్తాం మీకు. జిలాని గారు, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓవైపు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. సో మహిళలు కూడా ఆ బస్సుని యూజ్ చేసుకుంటున్న పరిస్థితి. సో అటువంటి సంస్థని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ప్రైవేటీకరణ అనే పేరుతో మొత్తంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొచ్చి ఆ ఎలక్ట్రిక్ బస్సుల చట్టంలో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు కార్మికులను కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది? వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారమే తప్పితే ఎక్కడ కూడా ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు మనకు ఆధారాలు లేవు. కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్న ఈ యొక్క పుకారులను మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఆ 1050 బస్సులు ఏదైతే వచ్చాయో అది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన ఈ బస్సులని, ఎలక్ట్రిక్ బస్సులని. కాబట్టి దానికి ఒక ప్రణాళిక అవుతుంది, దాని చట్టబద్ధత అనేది ఉంటుంది. కాబట్టి ఆ జీసీసీ మోడల్ ను ఆంధ్రప్రదేశ్ కూడా అవలంబిస్తేనే ఆ యొక్క 100% సబ్సిడీస్ అయితేనేమి 100% రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. మనం చూసాం ఏ విధంగా 17 మెడికల్ కాలేజ్ విషయంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పీపీపీ మోడల్ ని కాదని చెప్పి ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి ఆ నిధులు రాలేదు. ముందు ఆర్టీసీ అంశం మాట్లాడదాం. కాబట్టి అదే తరహాలో జీసీసీ మోడల్ ని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలని చెప్పి ఈ విధంగా సృష్టిస్తున్నారు. మనం తెలుసు, ఈ రోజు మీరు వెళ్ళి అడగండి, ఆర్టీసీ కార్మికులకు అడగండి, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో న్యాయం జరిగిందా, తెలుగుదేశం పార్టీ హయాంలో న్యాయం జరిగిందని చెప్తారు. 43% ఫిట్నెస్ మనకు పిఆర్సీలు ఇచ్చింది ఏ ప్రభుత్వంలో, 23% ఫిట్నెస్ ఏ పిఆర్సీలు ఏ ప్రభుత్వంలో అయినా నాయకులు సంతృప్తిగానే ఉన్నారు, కానీ అసలైన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కదా. కార్మికుల కష్టాలను కదా మీరు తీర్చాల్సింది. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నాయకులు సంతృప్తి పరుస్తున్నారు, బానే ఉంది. కార్మిక చక్రం ఉండే జెండా తెలుగుదేశం పార్టీ జెండా, కార్మికులకు న్యాయం చేసే అజెండా తెలుగుదేశం పార్టీ అజెండా అని చెప్పి ఈ రోజు గుర్తించాలి మీరు. ఖచ్చితంగా కార్మికుల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారికి అన్యాయం చేస్తారంటే మనం ఏమిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుకాలను మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి ధోకా ఉండదు. ఏ పరంగా కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా వెళ్ళట్లేదు. ఈ యొక్క పిఎం స్కీమ్ మాత్రమే ఆ 1050 బస్సులు ఎలక్ట్రికల్ మనకు జీసీసీ మోడల్ లో తీసుకోవడం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా మనకు ఈ యొక్క ప్రైవేటీకరణ వైపు అడుగులు పడట్లేదని చెప్పి ఈ రోజు స్పష్టంగా తెలియపరుస్తున్నానండి. కానీ 300 కోట్లు ఇప్పటికే చెల్లించాలి. ఆ 300 కోట్లు ఆర్టీసీకి చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా? బకాయిలు చెల్లించాలి కదా ఎప్పుడైనా సరే. ఒక ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోతేనే జరిమానా విధించుతామని చెప్పి చట్టంలో ఉంది. మరి 300 కోట్ల రూపాయలు మీరు చెల్లించాలి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి. మరి మీకెంత పెనాల్టీ వేయాలి? ఇది సామాన్యుడి ప్రశ్న. 100% విడతల వారీగా చెల్లింపులు అనేది జరుగుతుంది. ఈ రోజు ఆర్టీసీకు ఇంతగా మనము స్పష్టత ఇచ్చి మనకు స్త్రీ శక్తి పేరిట అదే విధంగా డిసేబుల్డ్ పర్సన్స్ మనం ఉచిత ప్రయాణాలు ఇస్తూ ఈ రోజు ఆర్టీసీకు జీవం పోసిన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. పడిపోతున్న ఆర్టీసీకు, నష్టాల బారిన పోతున్న ఆర్టీసీకు ఈ యొక్క ఉచిత పథకాలు పెట్టి మనకు ఈ యొక్క రవాణా వ్యవస్థను మనం మెరుగుపరచడానికి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఆర్టీసీ యొక్క కార్మికులైతేనేమి ఆర్టీసీ యంత్రాంగం మీరు వెళ్ళి అడగండి ఏ విధంగా ప్రభుత్వం మనకు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తా ఉంది. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుకార్లను మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆర్టీసీ వ్యవస్థ అనేది ఒక జిలాని గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయరు, రైటే. ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు నడపలేరా? వాళ్ళకి శిక్షణ ఇస్తే ఆర్టీసీ బస్సులు నడుపుతారు కదా. ఎందుకు మళ్ళీ మనం ప్రైవేట్ డ్రైవర్లను తీసుకురావాల్సి వస్తుంది? అదే విధంగా మెయింటెనెన్స్ కి సంబంధించి, సర్వీసింగ్ కి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? ఆ వ్యవస్థను ఆర్టీసీలోనే ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంత కష్టతరమా? ఆ దిశగా ఎందుకు అడుగులేయలేకపోతున్నారు? ప్రతి సంస్థ అప్డేట్ అవుతుంది కదా. మీ పార్టీలు, మీ రాజకీయ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. మరి సంస్థలను కూడా అప్డేట్ చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కదా. 100% ఈ యొక్క ఆర్టీసీ ఇప్పటికే మనకు 6,000 కోట్ల రూపాయల నష్టాల్లో వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఆ యొక్క సామాగ్రి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు లేదు. ఈ 1050 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బస్సులు, ఇది గుర్తించాలి మీరు. ఇక్కడ డీజిల్ వెహికల్లను మన ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా కార్మికులు ఈ యొక్క డిమాండ్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందలు వేసినా దానికి సమంజసం ఉంటుంది.
ఇది ఎలక్ట్రిక్ వాహనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అలొకేట్ అయిన వెహికల్స్, దానికి ఒక ప్రణాళిక ఉంటది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటది, దానికి అనుబంధంగా వెళ్తేనే మనకు అది శాంక్షన్ అవుతాయి. ఇష్టానుసారంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటాలను నమ్మి కొంచెం కూడా మనం ఆలస్యం చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు అయితేనేమి అలొకేషన్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది సమాజంలో మనకు ఈ యొక్క ప్రణాళికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుటాలను పెట్టి ప్రభుత్వ చర్యలు ఉండవని చెప్పి ఈ రోజు స్పష్టంగా తెలియబడుతున్నారు. బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్యాక్ టు కృష్ణ. మోహన్ రెడ్డి గారు, చూస్తున్నాం ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు మీటింగ్లు ఉన్నాయంటే ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడతాయి. ఆ ఆర్టీసీ బస్సులకు చెల్లిస్తున్నారా, చెల్లించట్లేదా, ముందస్తు చెల్లింపులా, ఎప్పుడో చెల్లింపులా అంటే అది దేవుడిగా తెలియాలి. ఇక ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం ఆర్టీసీని ఇబ్బడి ముబ్బడిగా వాడుతుంది. ఇంకొకటి, ప్రభుత్వాలు మారగానే ఆర్టీసీ బస్సులకు రంగులు మారిపోతాయి. మొత్తంగా మీ పథకాలన్నింటినీ ఆర్టీసీ బస్సులు ప్రజల్లో తిప్పుతూ ఉంటాయి. ఇటువంటి ఆర్టీసీపై ఎందుకు చిన్న చూపు ఏ ప్రభుత్వమైనా? ఇప్పుడు జిలాన్ గారు బాగా చక్కగా మాట్లాడుతున్నారు. అబద్ధాలైనా చిన్న వయసులో అబద్ధాలు చాలా నీట్ గా బాగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ప్రతి మాటను వైఎస్ఆర్సీపీకి మాత్రమే అంటగడుతూ పోతున్నారు. వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఏమాత్రం గుర్తురాలా. ఉమ్మడి రాష్ట్రంలో 73 పరిశ్రమలు, గవర్నమెంట్ పరిశ్రమలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 53 పరిశ్రమలు ప్రైవేటు పరం చేయడం జరిగింది సార్. వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి పరిశ్రమలు క్లోజ్ చేసి అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో పర్సెంటేజ్ కోసం కక్కుడు పడినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీని మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు హిందూపూర్కి సంబంధించి చక్కెర ఫ్యాక్టరీ కానీ, గుంటకలకు సంబంధించి స్పిన్నింగ్ మిల్లు కానీ, హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాటిల్లో పరిశ్రమలు కానీ అనేకమైనటువంటి పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రైవేట్ పరం చేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు కూడా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడి దాన్ని కేంద్రం నుండి, అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చింది వీళ్ళకు 1050 బస్సులు ఇచ్చింది ఒక ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒక్కొక్క బస్సుకు మాత్రమే నియమిస్తున్నారు. ఈ ఇవ్వవలసినటువంటి 300 కోట్లు మీరు ఇవ్వండియా, మా సంస్థను మేము నడుపుకుంటామని ఆర్టీసీ వాళ్ళు చెప్తే వాళ్ళను పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బస్సులకు ఎక్కి, ఇక నా చైర్మన్ గారు స్వయంగా చెప్తుంటే మేము ప్రైవేట్ పరం చేయకపోతే ఆర్టీసీని నడపలేమని చెప్పి స్వయంగా ఆర్టీసీ చైర్మన్ చెప్తే మళ్ళీ నేను 4 స్లిప్ అయింది, నాది పొరపాటు అయిపోయింది, నేను తప్పు చేసినానని చెప్పుకుంటూ పోతున్నటువంటి వీళ్ళు కూడా ఆర్టీసీ గురించి ఇలాగ రాష్ట్ర బాగోగుల గురించి మాట్లాడితే ఎట్లవుతుంది? ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు, 17 మెడికల్ కాలేజ్ మేము ప్రైవేట్ పరం చేయడం లేదు, తర్వాత మేము నడుపుతామని చెప్పి ముందు స్టార్టింగ్ లో అన్నారు. ఆ తర్వాత సీరియస్ గా తీసుకునే కొద్దీ ప్రైవేట్ పరం చేస్తే ఇంకా బాగా నడుపుతారని చెప్పినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఎవరు వచ్చి వేస్తారో వేయండి, మీరు టెండర్లు వేయండి, తర్వాత మళ్ళీ కానీ ఇక్కడ మోహన్ రెడ్డి గారు అధికారంలో మీరున్నా వాళ్ళున్నా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నియమం తీసుకొచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమలు అవుతుంది. సో అటు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు కదా? మేము స్వయంగా మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీకు మాకు ఉన్నటువంటి రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే, ఇది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే, మా రాష్ట్రానికి రావాల్సినటువంటి కానీ సదుపాయాలు మీరు చేయాల్సినటువంటివన్నీ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, మీకు మాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు అని చెప్పినటువంటి ఏకైక మనగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ధైర్యం చేసి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి సదుపాయాలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, హోదా, రాష్ట్ర విభజనలో జరిగినటువంటి హామీలు ఏవైనా నెరవేరుస్తారా అని అడిగే ధైర్యము దమ్ము ఒక్కరికి ఉందేమో చెప్పమనండి. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, వీళ్ళు ఎప్పుడు చేస్తారు? మేము మాకు కావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి దాని మీద మేము పోయి ప్రతిసారి మాట్లాడుతున్నాం. ఇప్పటికీ కూడా మొన్న కూడా జగన్మోహన్ తీసుకొచ్చారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కావాల్సిన నిధులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ కి? మరి
మేము 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 వాళ్లకు మా సపోర్ట్ తో కేంద్రం నడిచిన సందర్భం లేదు కాబట్టి, మమ్మల్ని పెద్దగా పట్టించుకున్న సందర్భం లేదు కాబట్టి, అయినా మేము పోరాటం మేము చేయాల్సినటువంటి ఎందుకు బేషరతుగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మద్దతు ఇస్తూనే వస్తున్నారుగా మీరు మొన్నటి వరకు. ఏమంటారు? ఎక్కడ అవసరమైతే అక్కడ మద్దతు ఇస్తూనే వస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వానికి మీరు. కేంద్రానికి రాష్ట్రానికి ఉపయోగపడేటి ఏవైనా ఉన్నప్పుడు మాత్రమే మద్దతు ఇచ్చిన, రాష్ట్రానికి అన్యాయం జరిగేటి ఏవైనా ఉంటే మద్దతు కోసం చేతులు వేస్తున్నాయి కానీ ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ఆంధ్రప్రదేశ్ డిమాండ్ల కోసం మాత్రం వైసీపీ నేతల చేతులు లేవట్లేదు, నోట్లోంచి మాట రావట్లేదు అనేది విమర్శ. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని గారిని కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడడం జరిగింది. కేంద్రంలో మేము పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం పైన మేము చర్చించడం జరుగుతుంది, వాదించడం జరుగుతుంది. వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి అధికారం పంచుకుంటున్నటువంటి వ్యక్తులు ఏమాత్రం పట్టించుకోకుండా, రాష్ట్రానికి సంబంధం లేకుండా నరేంద్ర మోడీ గారికి భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, ఒక్క ఎంపీ సీట్ ఇవ్వండి, రాష్ట్రంలో విశాఖపట్నానికి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ పైన మేము యుద్ధం చేస్తామని చెప్పినటువంటి ఏమంటున్నారు, రాష్ట్రానికి సంబంధించి డీజిల్ పెట్రోల్ పెరిగిందయ్యా అని అడిగి మేము ఆందోళన కార్యక్రమం చేస్తే, మా ఆందోళన కార్యక్రమాన్ని చూసిన తర్వాత డీజిల్ పెట్రోల్ పెరగకుండా జిలాని గారి దగ్గర నుంచి మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకుంటా. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని దించండి, మేము డీజిల్ పెట్రోల్ పెంచమని చెప్పినట్టు పెద్ద మనుషులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పూర్తి ప్రజలు ఉన్నారు తప్ప అధికారం ప్రజలకు మీ క్వశ్చన్స్ ఆన్సర్ తీసుకోవాలి కదా నేను. జిలాని గారు ఏంటి మొత్తంగా మీపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ప్రైవేటీకరణ చేసిన చరిత్ర మీకే ఉంది, ఇప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగానే అడుగులు పడుతున్నాయనేది ఒక అంశం అయితే, 300 కోట్లు చెల్లించాలి, అవి ఎప్పుడు చెల్లిస్తారనేది మరో డిమాండ్. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు, మీకు ఆర్టీసీని నడపడం చేత కాకపోతే మాకు ఇవ్వండి, మేము నడిపిస్తాం, లాభాల బాటలోకి తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి. ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్ అన్నింటినీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు పక్కుదో పట్టించడము, నిందలు వేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకు, లేనిది సృష్టించడము, ఉన్నది లేనిది చెప్పడం వాళ్ళకు ఆనవాయితీగా మారింది. మనం చూసాం, విశాఖను ఉక్కు పరిశ్రమను మనం ప్రైవేటీకరించి ఆపిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ఘనత కాదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగబోదని చెప్పి ఈ రోజు ప్రభుత్వము స్పష్టంగా తెలియపరుస్తున్నాము, స్పష్టంగా చెప్తున్నాం. అయినా కూడా నిందలు మోయాలి, ఏదో విధంగా కార్మికుల్లో భయాందోళన సృష్టించాలి. ఎందుకంటే ప్రజలు నమ్మసక్యంగా లేరు, యూరియా లేని సమస్యను ఉందని చెప్పారు, రైతులకు తెలిసిపోయింది, రైతులు సహకరించలేదు, యువకుల్లో ఒక నిత్తేజాన్ని నిస్పృహ నింపాలని చూశారు. యువకులు కాదు, బస్సు చక్రం ప్రగతి రథ చక్రం అని చెప్తున్న ప్రభుత్వాలు ఎందుకు ఆ ప్రగతిని అడ్డుకుంటున్నాయి? ఏమండి, బస్సు చక్రం ప్రగతి రథ చక్రం అని కొటేషన్లు చెప్తూ ఉంటారు, కానీ అది ఎక్కడ అమల్లో ఉండదు, ఎందుకు? 100% ప్రైవేటీకరణను ఆపడానికి ఖచ్చితంగా మన ప్రయత్నాలు అనేవి ఉంటాయి. ఎక్కడ కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగదు. ఈ రోజు ఆర్టీసీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే మనం చూసాం. ఏ విధంగా ఎర్ర బస్సు నుంచి పల్లె వెలుగు తీసుకుని వచ్చాం. ఈ రోజు మనం చూస్తే ఆర్టీసీ బస్సు ఏం పల్లె వెలుగులు తీసుకొస్తున్నారు సార్? ప్రభుత్వం మారగానే మీ ప్రభుత్వం వస్తేనేమో ఎల్లో రంగు వేస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వం వస్తేనేమో బ్లూ కలర్ వేసి బస్సులు తిప్పుతున్నారు. లోపల మాత్రం ప్రయాణికులకు వస్తువులు మాత్రం ఏమీ ఉండవు. మీ హంగులు ఆర్భాటాల కోసం బస్సులను ఆడుకుంటున్న పరిస్థితి కాదా? మీరు విమర్శించింది అంతా ఆర్టీసీలో తీసుకున్న సంక్షేమం, ఆర్టీసీలో దోహదపడుతుందని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుకార్లను ఎవరికి నమ్మాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగబోదు. ఆ యొక్క కేంద్ర మనకు అలాకేట్ చేసిన 1050 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈ రోజు మెట్రోపాలిటన్ సిటీస్ లాగా ఈ రోజు అమరావతి అయితేనేమి, విజయవాడ గుంటూరు కారిడార్లన్నీ కూడా మనకు రూపురేఖలు మారబోతున్నాయి. ఖచ్చితంగా దానికి అనువుగా ఏ విధంగా ఈ రోజు మనం చూస్తున్నాం, మనకు ఫ్యూయల్ దొరకకుండా ఎంత నష్ట కష్టాలు మనం చేసి చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్తు తరాలకు అలాంటి నష్ట కష్టాలు రాకుండా మనం ఒక విప్లవాత్మక వైపు వెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు మన యొక్క ట్రాన్స్పోర్ట్ రంగాన్ని రూపురేఖలు మార్చిపోతున్నాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపీపీ మోడల్ ని వ్యతిరేకించింది, కానీ పీఆర్సీ గురించి మెదపట్లేదు ప్రభుత్వం. 12వ పీఆర్సీని అమలు చేయాలని కార్మికులు పట్టుబడుతున్నారు. ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? కావాల్సిన నిధులు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసీకి మీరు 300 కోట్లు చెల్లించాల్సి ఉంది.
100% చెల్లిస్తాము. మనకు చరిత్ర ఉంది. మీరు కూటమి ప్రభుత్వం చరిత్రను మీరు తీసుకుంటే 10th పిఆర్సీ చూడండి, 11th పిఆర్సీ చూడండి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మనం చూసాం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని చెప్పి కార్మికులకు చలగాటం ఏ విధంగా ఆడారో మనం చూసాం. ఏ విధంగా వాళ్ళ జీత భత్యాలతో నెల అయితే వేయకుండా చూసారో మనం చూసాం. పెన్షన్లకు ఏ విధంగా తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని వచ్చిన దుష్ట చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఖచ్చితంగా ఆర్టీసీ ఏ విధంగా మన కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉందో మనం చూస్తున్నాం. ఏ విధంగా అభివృద్ధి బాటలు వెళ్తా ఉందో, ఏ విధంగా ప్రగతికి చక్రం అని చెప్పామో దాన్ని చేసి చూపించే బాధ్యత కూటమి ప్రభుత్వం అనేది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియపరుస్తున్నాను. యా రైట్. మోహన్ రెడ్డి గారు, ఫైనల్ గా ఎక్కడా కూడా మేము ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయట్లేదు, ఇదంతా కూడా వైసీపీ విమర్శలే. సో ఆర్టీసీని కాపాడే ప్రయత్నమే కూటమి సర్కార్ చేస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బస్సుల్ని తీసుకొస్తున్నాం, అభివృద్ధికి వైసీపీ అడ్డుకట్ట వేస్తోంది అని చెప్పి మీపై వినిపిస్తున్న విమర్శ. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పితే ఆయన తల 1000 ముక్కలు అవుతుందంట, మునీశ్వరుడు శాపం పెట్టాడంట, అందువల్ల ఆయన నిజాలు చెప్పడని రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు. అట్లా ఇంకా నిజాలు చెప్పట్లేదంటారా? 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చరిత్ర మొత్తం అబద్ధాలతోనే కాలం గడిపింది కాబట్టి ఇప్పుడు అబద్ధాలతోనే నడపాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రైవేట్ పరం చేయమని చెప్పి రేపు అయిపోయిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తే బ్రహ్మాండంగా నడుపుతాము, నేను ఆర్టీసీ కన్నా బాగా నడుపుతాము, అంతకన్నా బాగా నడుస్తుందని చెప్పే కార్యక్రమం నిన్న మెడికల్ కాలేజీలో ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు నిజాలు చెప్పినటువంటి చరిత్ర లేదు కాబట్టి ఆయన గెలవడు కాబట్టి ఆయన అన్ని పార్టీలు కలుపుకుంటే ఓటేసి గెలిపించుకుంటారనే ఉద్దేశంలో భాగంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సింగల్ గా ఎన్నికలకు ఎప్పుడు ఆయన వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పోలేదు కాబట్టి ఇలా ఆ విధమైనటువంటి నమ్మకం ప్రజల్లో వీళ్ళ మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికల్లో సింగల్ గా పోయిన చరిత్ర లేదు కాబట్టి వీళ్ళు రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే దానికన్నా వీళ్ళకి ఏ విధమైనటువంటి మేలు జరుగుతాయనే ఆలోచనలో భాగంగానే వీళ్ళు ముందుకు వెళ్తారు తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో ఏ ఒక్క రోజు ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు రాజధాని తీసుకోండి, ఆర్టీసీ తీసుకోండి, డీజిల్ పెట్రోల్ తీసుకోండి, ప్రతి విషయం పైన వీళ్ళు ప్రజల పైన భారం మోసే కార్యక్రమం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు 15 మీ పోరాటం కొనసాగుతుందంటారా మోహన్ రెడ్డి గారు? ఏమంటారు? మీ పోరాటం కొనసాగుతుందా? 100% సార్. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకుముందు సింగపూర్ మలేషియా తిరుగుతానే చూడు, అట్లా సింగపూర్ కో మలేషియాకు తాకట్టు పెట్టే కార్యక్రమం చేసి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జిలానీ గారు, మోహన్ రెడ్డి గారు. మొత్తంగా ఆర్టీసీ అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చలేపుతుంది. ఓవైపు ప్రభుత్వం ఏమో ప్రైవేటీకరణ చేయట్లేదు, ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నాం, ఆర్టీసీని బలోపేతం చేసేందుకే అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం చెప్తూ ఉంటే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పి కార్మిక సంఘాలు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తుంది. మరి చూడాలి ఈ ఆర్టీసీ అంశం ఏం జరగబోతుంది. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయబోతున్నారా లేదంటే ప్రభుత్వమే వెనక్కు తగ్గుతుందా? ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత కథ ఏ మలుపు తిరగబోతుందో మాత్రం వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జిలానీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.